నానా, ఆ, బ్యాడ్ పేరెంట్స్ ఉంటే దాని ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుందా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నా క్లాస్ ఫ్రెండ్స్లో వైష్ణవ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు నాన్న. మొదలు బాగానే కూల్గా ఉండేవాడు. ఈ మధ్య కొంచెం ఆరోగెంట్ అయినట్టు అనిపిస్తున్నాడు. ఓకే, బట్ నువ్వు పేరెంట్స్ ఎఫెక్ట్ ఎందుకన్నావు? అంటే వాడు 2-3 టైమ్స్ వాడి ఇంటి విషయాలు షేర్ చేశాడు. ఏంటవి? ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారంట. బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారంట. వాళ్ళ నాన్నకు కూడా కోపం ఎక్కువ అని చెప్పాడు. సో వాళ్ళ ఎఫెక్ట్ వీడి మీద పడిందా అని డౌట్ వస్తుంది. ఖచ్చితంగా పేరెంట్స్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేము, బట్ ఇది ప్యూర్గా రిసీవ్ చేసుకునే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎదుటి వ్యక్తితో మనం ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదు అని. సో సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకరు గైడ్ చేయకుండా సెల్ఫ్ రియలైజేషన్ ఎలా అవుతుంది నాన్న? మా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న మందు సిగరెట్కి పిచ్చిగా అడిక్టెడ్. వాళ్ళిద్దరు కొడుకుల్లో చిన్న అబ్బాయి మా క్లాస్మేట్. వాడికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ అదే వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మాత్రం మందు సిగరెట్కి చాలా అడిక్ట్ అయ్యాడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. మరి ఇద్దరి ఆలోచన విధానంలో తేడా చూసావుగా. పెద్దబ్బాయి తండ్రిని చూసి మందు సిగరెట్ తాగడం నేర్చుకున్నాడు. చిన్నబ్బాయి కూడా తండ్రిని చూసి నేర్చుకున్నాడు. కాకపోతే నా తండ్రిలా నేను అవ్వకూడదని నేర్చుకున్నాడు. కొన్ని విషయాల్లో ఇంకొకరి సలహా కోసం వెయిట్ చేయకూడదు, మనమే ఓ డెసిషన్ తీసుకోవాలి. సపోజ్ నిన్నేమైనా తెమ్మని షాప్కి పంపిస్తే నువ్వు వెళ్లే దారిలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందనుకో, నువ్వేం చేస్తావు? వేరే రూట్ తీసుకుంటా. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్న గల్లీ చాలా షార్ట్కట్ రోడ్ రా. ఎంత షార్ట్ కట్ అయితే మాత్రం ఆ పెంట నా కాలు కంటించుకుంటానా? కరెక్ట్. నువ్వే కాదు, సెల్ఫ్ రియలైజేషన్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ పెంటని కాళ్ళ కంటించుకోవడం ఇష్టపడరు. అండ్ నువ్వే అన్నావు వేరే రోడ్డు వేరే గల్లీ నుంచి వెళ్తా అని. నీ ఓన్ డెసిషన్ తీసుకున్నావు, నాకు ఫోన్ చేసి అడగలేదు కదా. ఈ జనరేషన్ పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ. అన్నిటి గురించి ఫాస్ట్గా తెలుసుకుంటున్నారు. 7-8 ఇయర్స్కి అన్నీ అర్థం చేసుకునే మైండ్ సెట్ వచ్చేసింది. నీ ఫ్రెండ్ అంటున్నావంటే ఈజీగా 16-17 ఇయర్స్ ఉండే ఉంటాయి కదా. సో ఏది మంచి ఏది చెడు అనే నాలెడ్జ్ వాడికి ఉండే ఉంటుంది. ఇంట్లో అయినా బయట అయినా ఎలాంటి గొడవల్ని పట్టించుకోకుండా వాడి కెరీర్ మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఇక పేరెంట్స్ విషయానికి వస్తే, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వాళ్ల ముందే గొడవ పడేవాళ్ళు ఆ ఓవర్ఫ్లో అవుతున్న డ్రైనేజ్ లాంటోళ్లే. ఆ డ్రైనేజ్ రిపేర్ అయ్యే వరకు కొంచెం లాంగ్ అయినా పర్వాలేదు, మనమే వేరే రోడ్డు తీసుకోవాలి.